ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ టమాటా రైస్ చేశారు. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది అండ్ రెసిపీ కూడా చాలా ఈజీ. సో నేను రికార్డ్ చేశాను రెసిపీని. ఫస్ట్ టమాటా రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటాలు. సో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకొని పెట్టుకున్నాము. మేము ఆ రోజు టమాటాలు, పచ్చిమిర్చి, బంగాళదుంప అండ్ ఆనియన్, అల్లం వెల్లుల్లిని దంచి పెట్టాము అండ్ రిమైనింగ్ మసాలా దినుసులు అండ్ కరివేపాకు. ఫస్ట్ రైస్ కుక్కర్ పెట్టి దానిలో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూజ్ చేసాము. ప్రెజెంట్ డాక్టర్స్ అందరు చెప్తున్నారు కదా లైక్ రిమైనింగ్ ఆయిల్స్ యూజ్ చేయకూడదు అని. సో ఆ రోజు బట్టికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూజ్ చేసాము. బట్ మేము ట్రై చేస్తున్నాము చేంజ్ అవ్వడానికి. అండ్ దాంట్లోకి బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగం ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. సాల్ట్ వేసుకొని దాని తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి అనిపించినాక పొటాటోస్ వేసుకోవాలి. పొటాటో అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక అల్లం అండ్ వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ ప్రాసెస్ అనేది నేను పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది. అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ ఈజీగా లంచ్ బాక్సెస్లోకి పెట్టుకోవచ్చు. ఈ రెసిపీని ఈజీగా చేసుకొని పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ.